హైదరాబాద్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. నిందితులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే 2 ముఠాలు పోలీసులకు చిక్కాయి. 2 ఘటనల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు. హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 2 వేర్వేరు ఘటనల్లో హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మీర్పేట పరిధిలో 4 సభ్యులున్న ముఠా నుంచి హ్యాష్ ఆయిల్, ఆదిపట్ల పరిధిలో 2 సభ్యులున్న ముఠా నుంచి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మీర్పేటలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ ముఠాలో మొత్తం 5 నిందితులు ఉన్నారని, వారిలో రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని పోలీసులు వెల్లడించారు. అతను డ్రైవర్ గా ఉంటూ డ్రగ్స్ పెడ్లర్ గా చేస్తున్నాడని తెలిపారు. నిందితుల నుంచి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ వైజాగ్ నుంచి మనకు వచ్చింది. దీంట్లో రంజిత్ కుమార్ ఇతను పెడ్లర్, దాని తర్వాత ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ పోలీస్ వీళ్ళను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డది ఇది 3వసారి నేరం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు. దీంట్లో ఈ పెడ్లర్స్ ఉంటూనే నితిన్ అండ్ రంజిత్ కుమార్ అలియాస్ నిఖిల్ అనే పేరు కూడా ఉంది. తీసుకొస్తూ పెడ్లర్గా ఉంటూ ఇక్కడ కన్జ్యూమర్గా ఉంటూ అమ్మడం చేస్తున్నారు. ఇది అన్నవరం నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇంకో ఈ నరేందర్ అండ్ సాయి కృష్ణ, ఈ 4 నేరస్తులు కూడా మనము పట్టుకోవడం జరిగింది. ఈ ముఠా సభ్యులు వైజాగ్ నుంచి హ్యాష్ ఆయిల్ తక్కువ రేటుకు తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి హైదరాబాద్ లో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారని సిపి తెలిపారు. హ్యాష్ ఆయిల్ ని ఇలా చిన్న ప్యాకెట్స్ లో చేసి అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ళు తెచ్చేది కొనుక్కొని వచ్చేది తక్కువ రేట్లో ఉన్నది ఇక్కడికి వచ్చింది, అక్కడ కొన్ని వందల్లో ఉన్నది, ఒక 1000 రూపాయల్లో ఉన్నది, ఇక్కడ ఒక 2 lakhs వరకు కూడా టోటల్ ఈ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. 10,000 ఉన్నది, 2 lakhs రూపీస్, లేకుంటే 1000 ఉన్నది, 1,00,000, అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు. ఈ రకంగా చిన్న వీటి డబ్బాల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళ రూమ్ లో ఉండి ఆ రూమ్ లో ఉన్న దాంట్లో మేము సీజ్ చేసినాము ఈ ఫోటోగ్రాఫ్ అది. ఇక మరో కేసులో 3.8 కేజీల గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధి ర్యావీలలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు ఆదిపట్ల పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్, బీరేందర్ సింగ్ అనే 2 నిందితులను అరెస్టు చేశామని, పట్టుబడిన వారు బీహార్ కు చెందిన వ్యక్తులని సిపి సుధీర్ బాబు తెలిపారు. సంతోష్ కుమార్ అండ్ బీరేందర్ సింగ్ వీళ్ళిద్దరూ చిన్నగా ఇక్కడ పని చేసుకుంటూ ఉంటూ వెళ్ళి సమీస్తీపూర్, బీహార్లో సమీస్తీపూర్ నుంచి ఇది తీసుకొచ్చారు. అక్కడ నుంచి చేసి వచ్చి సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా, బీహార్లో ఉన్న సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. 0.8 kg ఆఫ్ దిస్ చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. దీంతో ఒక యాక్టివిటీ ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ పెడ్లర్స్ ఎక్స్పోజ్ అయినారు. దీనివల్ల మేము మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇది ఈజీ యాక్సెస్ అవుతుంది, వైడర్ నెట్వర్క్ లో మేము ఆపరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ డ్రగ్స్, గంజాయి విక్రయించే వారిని పట్టుకుంటూనే ఉన్నారు. అయితే గంజాయి చాక్లెట్లను గుర్తించడం కష్టం కాబట్టి నిందితులు చాలా తేలిగ్గా వీటిని విక్రయిస్తున్నారని సిపి సుధీర్ బాబు చెప్పారు. గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్ ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ కూడా ఈజీగా చాక్లెట్ అంటే మన నోట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ఫాలో అప్ యాక్షన్ చేయడం కానీ పట్టుకోవడం కానీ అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా తీస్తున్నారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ టు గెట్ అస్ దీస్ క్లూస్ సమ్టైమ్స్ ఈజీ, బట్ సమ్టైమ్స్ ఇన్ సమ్ అదర్ ప్లేసెస్ ఇన్ ది కంట్రీ అవి ఈజీగా అమ్మేస్తున్నారు. లైక్ ఎనీ షాప్స్ లో కూడా అమ్మడం జరుగుతుంది. హ్యాష్ ఆయిల్ సేవించడం చాలా ప్రమాదకరమని, నగరవాసులు ఈ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.